జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. నేను మీ గోదావరి ఆడపడిచిని. ఈ రోజు మనం చూడబోయేది సంక్రాంతి సంబరాలండి. సంక్రాంతి వస్తుందంటే 4 రోజుల ముందు నుంచి పండగలాగే ఉంటదండి. ధనుర్మాసం మొదలు పెట్టింది మొదలు వాకిట్లో చందమామ ముగ్గు, అలాగే పిల్లల చేత గొబ్బిళ్ళు పెట్టించడం, పెద్దవాళ్ళందరూ ఇల్లు దులుపుకోవడం, ఇత్తడి సామానం తోముకోవడంతో మొదలవుద్దండి. అలాగే పిండి వంటలు చేసుకోవడం, కొత్త బట్టలు తీసుకోవడం, ఇలా చాలా రకాల పనులు ఉంటూనే ఉంటాయండి నెల రోజులు కూడా. ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి మనం ఎదురు చూసే సంక్రాంతి పండుగ రానే వస్తుందండి. భోగి రోజు తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి భోగిమంట వెలిగించిన తర్వాత భోగిమంటకి దండం పెట్టుకుని ఇంటికి వచ్చి ఈ నెల రోజుల నుంచి పెట్టిన గొబ్బిళ్ళన్నీ కూడా ఈ రోజే తీర్చుకుంటారండి. అలాగే ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా కళ్యాణం కూడా చేస్తారండి. అలాగే ఈ భోగి రోజు సాయంత్రం మాటలు చిన్నపిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోస్తారండి. ఇలా భోగిపళ్ళు పోయడం వల్ల ఆయుష్మంతులు అవుతారేనండి. ఇలా భోగి పూర్తయిన తర్వాత రోజున సంక్రాంతి పండుగ అండి. ఈ సంక్రాంతి పండుగ రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పెద్దలకు పళ్ళు పెట్టుకుంటామండి. చనిపోయిన వారిని అందరినీ తలుచుకుని వాళ్ళ పేరుతో పళ్ళు ఇస్తామండి. అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగని మకర సంక్రాంతి అని పిలుస్తారండి. సూర్యుని గమనం మార్చుకుని మకర రాశిలోకి ప్రవేశిస్తారండి సూర్యుడు. అందుకని చెప్పి ఇది మకర సంక్రాంతి అంటారండి. అంతేకాదండి, ఈ రోజున మనం ఉదయాన్నే పాలు పొంగించుకుని పరమాన్నం కూడా చేసుకుంటామండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది పండగకి మేము ఇంట్లో తయారు చేసుకున్న పిండి వంటలండి. మేము తయారు చేసుకున్న పిండి వంటలు ఏంటంటే గోరుమిటీలు, జంతికలు, పాకుండలు, పప్పు చెక్కలు, చెక్కడాలు, అలాగే గవ్వలు, అరిసెలు, సున్నుండలు, ఇవన్నీ కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. అలాగే జొన్నాడు ఏటుగట్టున ఉన్న శ్రీ పేరంటాలమ్మ తల్లికి మకర సంక్రాంతి రోజున జొన్నాడు నుండి 108 కావిళ్ల సలివిడి పానకాలు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తారండి. ఈ జొన్నాడు గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారందరూ కూడా ఈ పేరంటాలమ్మని దర్శనం చేసుకోవడానికి వస్తారండి. చూస్తున్న ఈ అమ్మవారేనండి పేరంటాలమ్మ తల్లి. అలాగే ఈ సంక్రాంతి ఉత్సవాలకి రావులపాలెంలో శ్రీ పోతంశెట్టి రామరెడ్డి గారి పార్క్ వెళ్ళామండి. ప్రతి సంక్రాంతికి కూడా ఇక్కడ వేమన జయంతి ఉత్సవాలు జరుగుతాయండి. సిఆర్సి వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారండి. ఇక్కడ కన్నుల పండుగగా ఉంటుందండి. సంక్రాంతి వేడుకంతా ఇక్కడే కనిపిస్తుందండి.
కోనసీమ ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయండి. హరిదాసుల సంకీర్తనలతో, గంగిరెద్దుల మేళాలతో, వాకిట్లో రంగురంగుల ముగ్గులతో ఎంతో అద్భుతంగా జరిగిందండి ఈ సంక్రాంతి వేడుక. అంతేకాదండి, ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంతో ఫేమస్ అయిన కోడి పందాలు, గుండాట్లు కూడా చాలా జరిగాయండి ఇక్కడ. అలాగే ఈ కోనసీమ జిల్లాలో జగ్గన్న తోటలోని ఇంకా కొత్తపేటలో కూడా కనుమ పండుగ రోజున ప్రబల ఉత్సవాలు జరిగాయండి. 3వ రోజైన కనుమ రోజున అందరూ కూడా గ్రామ దేవతకి నైవేద్యాలు సమర్పించుకుంటారండి. అంతేకాదండి, గ్రామ దేవతలు పుట్టింటికి వెళ్లి చీర కట్టుకునే సంప్రదాయం కూడా కొన్ని గ్రామాల్లో ఉంటుందండి. అలాగే కనుమ రోజున రైతులందరూ తమ పశువులకు శుభ్రంగా స్నానం చేయించి ఎంతో చక్కగా అలంకరించి వాటికి ఇష్టమైన దానాను అందిస్తారండి. ఈ 3 రోజుల పండుగ పూర్తయిన తర్వాత 4వ రోజు ముక్కనుమండి. ఈ ముక్కనుమ రోజున తెల్లవారుజామునే లేచి వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుని కళ్ళాపులేసి ముగ్గులు పెట్టి, రథం ముగ్గు పెట్టి చందమామను సాగనంపుతారండి. ఈ నెల రోజుల నుంచి చందమామ ముగ్గు పెట్టుకుంటాం కదండి, ఈ ముగ్గుని ఈ రోజున సాగనంపుతామండి. ఇలా ఈ సంక్రాంతి ఉత్సవాలు ముగిసాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జై శ్రీరామ్.